కళింగ విషయంలో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? వైదేహీదేవి కోరిక మేరకు దీని ఖ్యాతి విశ్వవ్యాప్తం చేయడమే. ఇతర హోటల్స్ కన్నా భిన్నంగా ఏం చేస్తారు? ఇక్కడంతా మన కల్చర్, మన ట్రెడిషన్స్ ఫారెన్ పీపుల్కి నచ్చేలా, మళ్ళీ మళ్ళీ వాళ్ళు వచ్చేలా ఏర్పాట్లు చేయడం, తృప్తిగా తిరిగి వెళ్ళేట్టు చూడడం. సార్, మీ బ్రదర్ సాగత్ గారు లేరా? పని మీద ఢిల్లీ వెళ్ళాడు. నందిని, మీర్జాపురం హంస నందిని. సో వాట్? ఫస్ట్ నా లగేజ్ లోపలికి తీసుకురా. వాట్? నీ లగేజ్ నేను లోపలికి తేవాలా? ఎవరనుకున్నావు నన్ను? స్వర్ణలత, స్వర్ణలతాదేవి, పిఠాపురం, ఇండస్ట్రియలిస్ట్. ఇండస్ట్రియలిస్టా? నువ్వా? ఏంటో వెక్కిరింపు. నువ్వు మీర్జాపురం హంసా నందిని అంటే నేను అలాగే చూసానా? కాస్త మర్యాదగా బిహేవ్ చేయడం నేర్చుకో. చిటికేస్తే తల తిప్పి చూసిందానివి నువ్వు ఇండస్ట్రియలిస్ట్ ఏంటి? అయినా లగేజ్ మోస్తూ వెదవ బిల్డప్లెందుకు? షట్ అప్. వాట్ నాన్సెన్స్ యూర్ టాకింగ్? పిలిచినప్పుడు రెస్పాండ్ అవ్వటం సంస్కారం. పొజిషన్ లేని వాళ్లే నీలా తల తిప్పి చూస్తారు. చూడు భరంపురం హంసా నందిని, నా గురించి నువ్వు వినుండు. 100 కోట్లకు ఆస్తి పరురాల్ని. మా ఎస్టేట్ లో పెద్ద పాలేరుకి అంతకు మించి ఆస్తి ఉంది. ఆస్తులుండడం వేరు, పని వేరు. ఫాల్స్ ప్రెస్టేజ్ ఫీల్ అవుకు. ముందు లగేజ్ పట్రా. కావాలంటే నీ లెవెల్ కు తగ్గ టిప్ ఇస్తాను. పిచ్చి పిచ్చిగా బాగావంటే డిప్ప లేస్తుంది. డిక్కీ ఓపెన్ చేశాను, అందులో తొంగో మూతేస్తాను. నా సంగతి నీకు తెలుసుండదు. నేను అనుకున్నది అనుకున్నట్టు జరగాల్సిందే. వెళ్ళి డిక్కీ ఓపెన్ లో ఉంది, సామాన్ తీసుకురా. నీతో నా సామాన్ మోయించి తీరుతాను. ఆవిడలా మాట్లాడుతుంటే గుడ్లు అప్పగించి నోరెళ్ళబెట్టి చూస్తావంటే ముందు నోరు మోయించు. హలో, ఒళ్ళు అదుపులో పెట్టుకో. ఇదిగో తనెవరనుకుంటున్నావు? చెప్పిందిలే,
ఆఫ్టర్ ఆల్ 100 crores అని. 100 crores నీకు ఆఫ్టర్ ఆల్ లా కనిపిస్తున్నాయా? ఇది ఎవరితో గప్పాలు కొడుతుందే? ఏంటి డీటెయిల్స్ కావాలా? హ, గూగుల్లో మీర్జాపురం హంసానందిని అని సర్చ్ చేయి. నా వికీపీడియా వస్తుంది, చదువు. అవాక్కవుతావు. హే, నీ చరిత్ర చదవాల్సిన అవసరం నాకేంటి? లిమిట్స్ తెలుసుకుని బతుకుతావని. హే, పా. నేను సైగ చేస్తే కోమాలోకి వెళ్లేలా చేస్తారు నా మనుషులు. నేను సైగ చేయగలను, కానీ నువ్వే లేకుండా పోతావు. ఛాలెంజా? ఛాలెంజ్. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఎవరితో గొడవ పడుతుంది? ఎక్స్క్యూజ్ మీ రఘు, స్వర్ణ వచ్చింది. అదొచ్చి మళ్ళీ ఎవరితోనో గొడవ పడుతుంది. నేను వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాను, నువ్వు వెళ్ళి అదేంటో చూసి దాన్ని పంపించేసిరా. ఆ వచ్చిన వాళ్ళు కస్టమర్స్ అయి ఉంటారు. అమ్మకు చెప్పి వెళ్ళు. అలాగే. ఎక్స్క్యూజ్ మీ. అలాగా, చూద్దాం. ఆ, అలాగే, అదే చూద్దాం. అదిగో వచ్చాడు పెద్ద పాలేరు. గాడిద బరువులు బాగా మోస్తాడు, మోయించుకో. ఏయ్, తలకాయ తిరుగుతుందా? ఏం మాట్లాడుతున్నావు? అది నీ ఇండస్ట్రియలిస్ట్ పొజిషన్ అండ్ వాల్యూ. కస్టమర్స్ తో ఎలా మాట్లాడాలో ముందు తెలుసుకో మిస్టర్. కస్టమరా? ఎస్, మేము ఈ హోటల్లో స్టే చేయడానికి వచ్చాం. అబ్బా, స్ట్రగుల్ చేయడానికి మంచి రూటే చూసుకున్నారు. హలో, ముందు నా లగేజ్ సంగతి చూడండి. మేడం మీరు రండి, లగేజ్ నేను లోపల పెట్టిస్తాను. మన ముందు మోయడానికి మొహమాట పడుతున్నట్టున్నాడు. మా పని మేము చేసుకెళ్ళడానికి మొహమాట పడం. నీలా మేము పరాన్న జీవులం కాదు. బిహేవ్ యువర్ సెల్ఫ్. ఏ, మేడం మీరు రండి మేడం. sa sa ni da ma ga ma ma da pa da ni sa sa ri ga ma ga ma da ma ni da ma ga 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 ri ga ma ga ri ni sa 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 ni ga ni sa ni da ma ma pa ma da ma ga ri ga ri ga. ఆ, నేను మీకు తెలుసా లేక వస్తున్నానని మీకు ఎవరైనా చెప్పారా? ఈ హారతులేంటి? నా కూతురు సీతా మహాలక్ష్మి ఆలోచన, మన సాంప్రదాయ ఆహ్వానం. ఇక్కడ మీరున్నంత కాలం ఆహార వ్యవహారాలన్నీ మన తెలుగింటి పద్ధతుల్లోనే ఉంటాయి. గుడ్, వెరీ గుడ్ రిసెప్షన్. లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా. మామూలు లక్ష్మిని కాదు, అష్టలక్ష్మిని. ఆ వర్చస్సు చెప్తూనే ఉంది. హంసానందిని, మీర్జాపురం వారి ఆడపడుచుని. వంశానికి తగ్గ పేరు, హుందాతనం.
సెన్సే లేదనుకున్నాను. మినిమం సెన్స్ కూడా లేదు. నువ్వు మనిషివేనా? ఆడదానివేనా? ఏంటి చాదస్తాలు? ఇదేమన్నా పుట్టిల్లా మెట్టినిల్లా? ఏయ్, నువ్వేంటే వాగుతున్నావు? చాచి కొడితే పళ్ళు రాలిపోతాయి. నువ్వాగమ్మా. ఎందుకే విర్రవీగుతున్నావు? నీ పొగరు పొడి చెయ్యా. మంగళహారతి నేలపాలు చేసావు. నువ్వేలా ఎదుగుతావే? నీ బతుకు అమంగళవే. ఏ సావిత్రి, ఏంటి శాపనార్థాలు పెడుతున్నావు? అయినా ముందొచ్చిన నన్ను వదిలేసి ఈవిడికి హారతులు పెడుతున్నావేంటి? గుమ్మల్లోకి ముందొచ్చింది తను. అయినా చాదస్తం అన్నదానివి నీకెందుకే హారతులు? తన్ని తరివేశాం కదా, మళ్ళీ ఎందుకు సిగ్గు లేకుండా వచ్చావు? ఇదేం మీ సొంత జాగీర్ కాదు. నేనొచ్చింది మీ ఇంటికి కాదు, హోటల్కి. ఎందుకొచ్చావని అడిగే హక్కు మీకు లేదు. లే, తప్పుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నేను మళ్ళీ మాట్లాడతాను. ఈ మట్టి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఏ చేతులతో నన్ను మెడపట్టి బయటకు గెంటావో ఆ చేతులతోనే నా కాళ్ళు పట్టుకుని క్షమాపణలు అడిగేలా చేస్తా. ఏమిటి మళ్ళీ ఎందుకు వచ్చావు? చెప్పాను కదా మీ పని పడతాను అని, అందుకే వచ్చా. వాడు లేడని ఢిల్లీ వెళ్ళాడని తెలుసుకుని మరి వచ్చావా? వాడున్నట్టయితే నిన్ను పీచు కింద కట్టి నార తీసి ఆరేసేవాడు. నీ అదృష్టం బాగుండి వాడు లేని టైంలో వచ్చావు. పొండవతలకి హోటల్కు వచ్చిన వాళ్ళని తిరిగి పొమ్మనే హక్కు నీకు లేదు మంగమ్మ. ఇది నీ సొంతం కాదు. మేము నడిపేటప్పుడు మాది కాక మరొకరిది అవుతుందా? మీరు రిపోర్టర్సా? 1 మినిట్, వెళ్ళకండి. మీరు వెళ్ళండి, తర్వాత నేను మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేసి మిమ్మల్ని పిలుస్తాను. నేను ఉండమంటున్నాను కదా, ఉండండి మీరు. వెళ్ళమనేది మిమ్మల్ని. వెళ్ళండి. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? సారీ మేడం, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఇక మీరు వెళ్ళొచ్చు. మీడియా ఇక్కడే ఉంది. కస్టమర్స్ కి మీరిచ్చే మర్యాద ఇదే అని వాళ్ళకి చెప్పమంటారా? అమ్మమ్మ గారు, కస్టమర్స్గా వచ్చామని అంటున్నారు కదా, వాళ్ళని వెళ్ళమని అనడం అంత భావ్యం కాదు. వాళ్ళని రానివ్వండి. వాళ్ళేదో పథకం పని వచ్చారు సీత. వాళ్ళ పథకాలేవి మనల్ని చేయలేవు. సీత రానివ్వమంటుందిగా పిన్ని గారు, రానివ్వండి. పథకాలు వికటించి నెత్తిన చెంగేసుకుని ఎలా వచ్చారో అలాగే తిరిగి వెళ్తారు. మేడం, మీరు రండి. మీరు కూడా రండి. మీ పేరు చెప్పండి. స్వర్ణలతాదేవి, పిఠాపురం. మీ పేరు మేడం? హంసానందిని, మీర్జాపురం, రాయల్ ఫ్యామిలీ. ఆక్యుపేషన్ రూమ్ నంబర్స్? న్యూలీ ఓపెన్ అండి. 1 to 20 ఆల్ ఆర్ అవైలబుల్. I see. Give me room number 9. It's my number. ఓకే, గివ్ మీ రూమ్ నంబర్ 9. ఆవిడ కావాలంటున్నారు కదా. నేను అదే కావాలంటున్నానుగా. ఏంటి పోటీనా? ప్రతిదీ కావాలని చేయడం తప్పు. నేనంటే సర్దుకుపోతాను, కానీ బయట వాళ్ళకి అవసరం లేదు. నువ్వు మాకు పరాయి దానివే. నువ్వు హోటల్ నడిపేదానివి, నేను కస్టమర్. సంబంధాలు లేవు, వరుసలు అస్సలు లేవు.
మీరు బంధువులా? అది ఒకప్పుడు. తన చెల్లెలే ఆ దరిద్రపు ముఖం. అహంకారం పట్టి అలా కొట్టుకుంటుంది. అహంకారం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదులేండి. మైండ్ యువర్ బిజినెస్. మైండ్ లేనోళ్ల జోలికి నేను రాన్లే. ఏం కూసావే? మైండ్ యువర్ టంగ్. మూర్ఖులు ఎదురు పడితే ఒక్కటే దారి. గివ్ మీ ద కీస్. ఐ గాట్ మై నంబర్. నా 9 నాదయ్యింది. యూ వెరీ క్లవర్. ఏ సమస్యనైనా మేనేజ్ చేయగలరు. ఈ కళింగ కోటకు మీరు కరెక్ట్ పర్సన్. అలా గడ్డి పెట్టమ్మా. చేతకాక చేతులెత్తేసే వాళ్ళు ఎన్ని మాటలైనా మాట్లాడతారు. పప్పులో కాలేసి సాధించాననుకుంటున్నావు. పొగరుండగానే సరిపోదు. బుర్రలో గుజ్జుండాలి. కాస్త తెలివుండాలి. తొందరపడేవాళ్ళు జారి పడతారే కాని దరి చేరరు. ఏంటమ్మాయి, ఇందాక టించి చూస్తున్నాను. చాలా అతి తెలివిగా మాట్లాడుతున్నావు. మా స్వర్ణతో నీకెందుకు? నీ 9 నీకు దక్కలేదని గుర్రా? అందుకే తెలివుండాలి అన్నది. నాకు నా 9 దక్కింది. వారందుకున్నది 6.